కుంభరాశి వారికి జూన్ 18వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకోండి. అలాగే మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి మరో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా రోజులుగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన ఒక పరిస్థితి నుండి బయటపడే అవకాశం ఏర్పడవచ్చు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే పరిణామాలు మీ ఆలోచన విధానాన్ని కూడా మార్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు అండి ఉదయం ప్రశాంతంగా ప్రారంభమవుతుంది. అయితే మీ మనసులో చాలా రోజులుగా ఉన్నటువంటి ఒక సందేహానికి సమాధానం వెతికే ప్రయత్నం కూడా చేస్తారు. ఇంట్లో పెద్దలతో జరిగిన ఒక చిన్న సంభాషణ కూడా మీకు కొత్త ధైర్యాన్ని ఇవ్వవచ్చు. 9 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉద్యోగం, వ్యాపారం లేదా చదువుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం అయితే ఉంది. ఒక పెండింగ్ పని ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తొందరపడి మాట ఇవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఒక అనుకోని ఫోన్ కాల్, సందేశం లేదా సమావేశం ఈ రోజును మార్చే అవకాశం కూడా ఉంటుంది. గతంలో దూరమైనటువంటి ఒక వ్యక్తి నుంచి మళ్ళీ ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు. ఆర్థిక విషయాల్లో చిన్న శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇక సాయంత్రం 3 నుంచి 6 వరకు సాయంత్రం సమయానికి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీ సామర్థ్యాన్ని గుర్తించే వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో కూడా సానుకూల వాతావరణం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తెల్లవారితే ఈ బంధం ముగిసినట్లే, మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ ఒక బంధానికి సంబంధించినటువంటి స్పష్టమైన మార్పు కనిపించే అవకాశం అయితే ఉంది. కానీ ఇది ప్రతి బంధం ముగిసినట్లే అని అర్థం కాదండి. మీ జీవితంలో చాలా కాలంగా మీరు మానసికంగా ఒత్తిడిని కలిగిస్తున్నటువంటి ఒక సంబంధం, ఒక అపార్థం లేదా మీ ఎదుగుదలను అడ్డుగా మారిన ఒక పరిచయం నుండి మీకు దూరం కావాలని నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది. మరి ఆ వ్యక్తి ఎవరు? అతను లేదా ఆమె మీ కుటుంబ సభ్యుడు కావాల్సిన అవసరం లేదు. ఒక పాత స్నేహితుడు, ఒక సహోద్యోగి, ఒక వ్యాపార భాగస్వామి లేదా ఎప్పుడు ప్రతికూల ఆలోచనలతో మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తి కూడా కావచ్చు. మీ మనసులో ఉన్న భారం తగ్గే అవకాశం అయితే ఉందండి. కొత్త అవకాశాలను స్వీకరించే ధైర్యం కూడా పెరుగుతుంది. మీ సమయం, మీ శక్తిని నిజంగా విలువైనటువంటి పనుల కోసం ఉపయోగించగలుగుతారు. మీ నిర్ణయాల్లో స్పష్టత పెరిగే అవకాశం కూడా ఉంది. మరి భావోద్వేగంతో వెంటనే ఎలాంటి బంధాన్ని తెంచేయకండి. మాట్లాడి పరిష్కరించగల విషయం అయితే ముందుగా సంభాషించండి. కానీ పదే పదే మీ ప్రశాంతతను దెబ్బతీసే పరిస్థితి ఉంటే మీ మనశ్శాంతిని ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరమే. ఈ యొక్క రాశి వారికి జూన్ 18 గురువారం ఒక విషయం మాత్రం గుర్తు చేస్తుందండి. కొన్నిసార్లు జీవితంలో కొత్త శుభాలు రావాలంటే మనల్ని వెనక్కి లాగే అలవాట్లు, అపార్థాలు లేదా ఉపయోగం లేని సంబంధాలను వదిలి ముందుకు సాగాల్సి ఉంటుంది. మరి ఈరోజు అలాంటి ఆలోచనలకు మార్గం చూపే రోజుగా మారే అవకాశం అయితే ఉంది. కుంభరాశి వారు పూర్తిగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి ఒక పరిహారం, ఒక మంత్రం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా కొనసాగిద్దాం. కుంభరాశి వారు బయటకు కనిపించేది ఒకటి, కానీ వారి మనసులో జరిగేది మరొకటి. వీరు తొందరగా ఎవరికి తమ మనసు విప్పి చెప్పరు. ఒకసారి నమ్మకం ఏర్పడితే మాత్రం ఆ బంధాన్ని ఎంతో విలువగా చూసే స్వభావం వీరిది. కొత్త ఆలోచనలు, భిన్నమైన దృక్పథం, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలనే తపన కుంభరాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతుంది. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఇది ఆశయాలు, స్నేహాలు, భవిష్యత్ ప్రణాళికలు, సమాజంలో అనుబంధం వంటి అంశాలకు ప్రతీకగా భావించబడుతుంది. అందుకే కుంభరాశి వారు చాలా సందర్భాల్లో అందరూ వెళ్లే దారిలో కాకుండా తమకు సరైనదనిపించిన దారిలో ఎంచుకోవడానికి ఇష్టపడతారు. మరి రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు ఆకాశ నీలం, ముదురు నీలం, వెండి రంగు, తెలుపు రంగులు మీలో ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని పెంచే రంగులుగా భావించవచ్చు. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగుల్లో ఏదైనా ఉపయోగిస్తే మీలో సానుకూల భావన కూడా పెరగవచ్చు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 8, 11, 22 మీకు శుభ సూచనగా అనిపించవచ్చు. ఈ సంఖ్యలు కనిపిస్తే దాన్ని అదృష్టానికి హామీగా కాకుండా సానుకూలంగా ముందుకు సాగాలనే గుర్తుగా తీసుకోవచ్చు. రేపు తూర్పు లేదా వాయువ్య దిక్కు వైపు చేసే ప్రయాణం ఉద్యోగం, వ్యాపారం లేదా ముఖ్యమైన సమావేశాలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష సంప్రదాయంలో భావిస్తారు. కొత్త పనిని ప్రారంభించే ముందు కాసేపు ప్రశాంతంగా ఆలోచించి బయలుదేరితే మరింత ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. కుంభరాశి వారి ఈరోజు అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టడం కంటే మీరు తీసుకునే తెలివైన నిర్ణయాల రూపంలో రావచ్చు. అందుకే ఈరోజు వేగం కంటే వివేకానికి, కోపం కంటే సహనానికి, సందేహం కంటే స్పష్టమైన ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడు చిన్న అవకాశమే పెద్ద విజయానికి నాంది పలకవచ్చు. కుంభరాశి వారికి రేపటి రోజు కేవలం అదృష్టం మీద ఆధారపడే రోజు కాదండి. మీ ఆలోచనలను, మీ నిర్ణయాలను, మీరు ఎంచుకునే దారి మీ విజయాన్ని నిర్ణయించే రోజు. అందుకే ఏ రంగాల్లో మీకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏ రంగాల్లో కాస్త ఓర్పు అవసరం, ఇప్పుడు తప్పకుండా తెలుసుకుందాం. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, సోషల్ మీడియా, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ వంటి సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు.
బోధన, కోచింగ్, రచన, కన్సల్టింగ్, అలాగే పరిశోధన వంటి జ్ఞాన ఆధారిత రంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభకు గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. ఇక వైద్యం, ఫార్మసీ, ఆరోగ్య సేవలు, సేవా కార్యక్రమాలకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి మంచి సహకారం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ల పరిచయం లేదా పాత కస్టమర్ల నుంచి మళ్ళీ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక కాస్త జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్, పెద్ద పెట్టుబడులు, భూమి కొనుగోలు, అమ్మకాలు వంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి. భాగస్వామ్య వ్యాపారాల్లో మాట ఇచ్చే ముందు ప్రతి అంశాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం చాలా మంచిది. అప్పులు తీసుకోవడం లేదా ఇతరులకు హామీ ఇవ్వడం వంటి ఆర్థిక నిర్ణయాల్లో 1-2 సార్లు ఆలోచించండి. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో లేదా సహోద్యోగులతో అనవసరమైనటువంటి వాదనలు నివారిస్తే మీకు మేలు జరుగుతుంది. కుంభరాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేక సందేశం ఉందండి. ప్రతి అవకాశం వెంటనే పెద్ద లాభాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ మీరు చూపే సహనం, తెలివి, క్రమశిక్షణ భవిష్యత్తులో గొప్ప ఫలితాలను పునాది వేయగలదు. అందుకే రేపటి రోజున మీ నిర్ణయాలను తొందరపడి కాకుండా వివేకంతో ఆలోచన తప్పకుండా చేసుకోండి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో పెద్ద మలుపు మిస్ అవ్వకండి. కుంభరాశి వారికి తెల్లవారిన తర్వాత ఒక స్త్రీతో జరిగే సంభాషణ లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇది భయపడాల్సినటువంటి సూచన కాదు, కానీ మీరు ఇప్పటి వరకు చూడని ఒక నిజాన్ని చూపించే సందర్భం కావచ్చు. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, కార్యాలయంలో కలిసి పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు, పాత స్నేహితురాలు కావచ్చు, లేదా చాలా రోజులుగా దూరంగా ఉన్న ఒక బంధువు కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక మాట, చేసే ఒక సూచన, తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంలో కొత్త ఆలోచనలకు దారితీసే అవకాశం కూడా ఉందండి. అయితే తెల్లవారితే వీరితో ఈ బంధం ముగిసినట్లే. మీ జీవితంలో మీకు మనశ్శాంతి కంటే ఎక్కువ ఒత్తిడిని ఇస్తున్నటువంటి ఒక బంధం మీరు స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఇది కోపంతో తీసుకునే నిర్ణయం కాదు, ఎన్ని రోజుల ఆలోచన తర్వాత మీరు తీసుకునే నిర్ణయం కావచ్చు. కొంతమందికి ఇది అపార్థంతో దూరమైన పరిచయం కావచ్చు, మరి కొంతమందికి ఎప్పుడు ప్రతికూలతను మాత్రమే తీసుకొచ్చే స్నేహం కూడా కావచ్చు, ఇంకొంతమందికి తమ ఎదుగుదలను అడ్డుకుంటున్నటువంటి ఒక అనుబంధం కూడా కావచ్చు. మరి ఆ బంధం ముగియడం కంటే కేవలం ఒక వ్యక్తి దూరం కావడం మీ మనసులో ఉన్న భారాన్ని వదిలి కొత్త దారిలో అడుగుపెట్టే అవకాశం కూడా కావచ్చు. కొన్ని ముగింపులు బాధని ఇస్తాయి, కానీ అదే ముగింపులు కొత్త ప్రారంభానికి కూడా కారణమవుతాయి. అందుకే రేపు ఎవరు ఏం మాట్లాడినా వెంటనే స్పందించకండి. ఒకసారి ఆలోచించండి. మీ ప్రశాంతతను కాపాడే నిర్ణయమే మీకు నిజమైనటువంటి విజయాన్ని అందించగలదు. కుంభరాశి వారికి గురువారం కేవలం పూజలు చేసే రోజులు మాత్రమే కాదు, తమ ఆలోచనలను శుద్ధి చేసుకునే రోజు కూడా. ఈ రోజున మీరు చేసే చిన్న సత్కార్యం రేపు మీలో అనుకూలత భావన పెంచుతుందని జ్యోతిష సాంప్రదాయంలో భావిస్తారు. ఉదయం చేయవలసినటువంటి పూజలు వచ్చేసి సూర్యోదయం తర్వాత ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి పసుపు రంగు పూలతో మీ ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించండి. అనంతరం 1 నిమిషం మౌనంగా కూర్చొని మీ జీవితంలో కావాల్సిన మంచి మార్పుల కోసం సంకల్పం చేయండి. రేపు జపించవలసినటువంటి ప్రత్యేక మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మహామంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించండి. మనసుకు ప్రశాంతత, ఏకాగ్రత పెరగాలని కోరుకునేవారు ఈ మంత్రాన్ని భక్తితో జపించడం ఆనవాయితీ. ఇక ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహమైనటువంటి శనికి సంబంధించినటువంటి మంత్రం ఓం శం శనీశ్వరాయ నమః 27 సార్లు జపించండి. ఈరోజు చేయవలసినటువంటి దానాలు విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు లేదా నోట్బుక్స్ ఇవ్వండి. పక్షులకు నీరు, ధాన్యం ఉంచండి. అవసరమైనటువంటి వారికి పండ్లు లేదా భోజనం అందించండి. ఆలయంలో భక్తులకు తాగునీటి ఏర్పాటును చిన్న సహాయం చేయండి. ఇంటి ముందు బయలుదేరే ముందు ఒక చిన్న పాత్రలో నీరు తీసుకొని తులసి మొక్కకు పోసి ప్రకృతికి కృతజ్ఞతతో నమస్కరించండి. అలాగే తల్లిదండ్రులు లేదా ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకొని బయలుదేరితే మనసుకు ధైర్యం పెరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. గురువారం మీరు చేసే గొప్ప పరిహారం కేవలం మంత్రజపం మాత్రమే కాదండి. ఒకరిని క్షమించడం, ఒకరికి సహాయం చేయడం, మంచి మాట మాట్లాడడం కూడా. అంటే సత్కార్యాలే మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెప్తాయి. ఈ విధంగా పూజలు, పరిహారాలు, ఇటువంటి దానాలను చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని పెద్దలు విశ్వసిస్తారండి. అంటే ఎప్పుడు కూడా మీరు ఏ పని చేసినా ఆటంకం రావడం, విపరీతమైనటువంటి తలనొప్పి, చిన్న చిన్న వాటికి అలసిపోవడం, అనుకోకుండా ఏదో ఒక చిన్న సంఘటనలు మీ ఇంట్లో ఎప్పుడూ తరచూ గొడవలు జరగడం, ఎప్పుడైనా సరే అనారోగ్య సమస్యలు తరచూ రావడం, చిన్న చిన్న వాటికే అనవసరమైనటువంటి వాదనలకు దిగడం, ఇవన్నీ కూడా సడన్గా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కేవలం నరదిష్టి ప్రభావం వల్లే జరుగుతాయని పెద్దలు విశ్వసిస్తారండి. కాబట్టి నరదిష్టి పోవడానికి ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయను ఒక 3 లవంగాలు నిమ్మకాయకి గుచ్చి మీకు నెగిటివ్ ఎనర్జీ పోవాలని తల చుట్టూ 3 సార్లు తిప్పేసుకొని బయట విసిరి పాడేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, మీకున్నటువంటి నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుందన్నమాట.
చూశారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.